హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో అనదర్ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో నిఫ్టీ ఈరోజు మరొక కొత్త లైఫ్ టైమ్ హై 24838 అనమాట అండి. 24,838 ఈరోజు న్యూ హై అనమాట అండి. సో ఈరోజు ఓపెనింగ్ నుంచి కూడా సో చాలా స్ట్రాంగ్గా సో మార్కెట్ నిఫ్టీ ఎస్పెషల్ ఉండడం జరిగిందనమాట అండి. సో ఓపెనింగ్ స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ మంచి బౌన్స్ వచ్చింది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఒక డబ్ల్యూ ఫార్మేషన్ అనేది ఇక్కడ రావడం జరిగిందనమాట అండి. సో డబల్ బాటమ్ తర్వాత సో బ్రేక్అవుట్ వచ్చి సో దానికి తర్వాత ఫాలోఅప్గా మంచి ట్రెండ్ అయితే సో మనం క్లియర్గా నిఫ్టీలో చూడడం జరిగిందనమాట అండి. సో వండర్ఫుల్గా సో రోజు రోజుకి నిఫ్టీ అయితే పైకి అయితే వెళ్తూ ఉందన్నమాట అండి. సో మంచి ట్రెండ్ అనేది మనం క్లియర్గా చూడొచ్చు అండ్ కంప్లీట్ లైక్ బుల్లిష్ క్యాండిల్ అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. సో అయితే ఆర్ఎస్ఐ మాత్రం 80 స్టిల్ మంత్లీ టైం ఫ్రేమ్ మనం ఆల్రెడీ చూడడం జరిగింది కదండి. సో మంత్లీ టైం ఫ్రేమ్లో సో ఆర్ఎస్ఐ 80 దగ్గర మెయింటైన్ అవుతూ ఉందన్నమాట అండి. 81 కూడా ఈరోజు టచ్ అవ్వడం జరిగింది. చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు ఇది సస్టైన్ అవుతుందో చూడాలి. బట్ కానీ ఆర్ఎస్ఐ ఇఫ్ గోస్ అబౌవ్ 80 పైకి వెళ్ళింది అంటే మాత్రం డెఫినెట్గా ఒక కరెక్షన్ అనేది రావాలన్నమాట అండి. సో ప్రీవియస్గా చాలా సందర్భాల్లో సో ఆ విధంగా జరిగిందనమాట అండి. మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో దట్ ఇండికేట్స్ కైండ్ ఆఫ్ ఓవర్ బాట్ జోన్లో ఉన్నట్టుగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఆ లెవెల్స్లో ఉండడం జరిగింది. బట్ దిస్ టైం ఏం జరుగుతుందో విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. రైట్. సో ప్రస్తుతానికైతే మాత్రం కొంచెం ఓవర్ స్ట్రెచ్ అయింది, ఓవర్ బాట్ జోన్లో వెళ్తుంది అనమాట అండి. సో నిఫ్టీ క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్. అండ్ కమింగ్ బ్యాక్ టు బ్యాంక్ నిఫ్టీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్ యాక్షన్ అనమాట అండి. సో ఏవైతే మన ట్రెండ్ లైన్స్ మీకు గత కొంతకాలంగా నేను షేర్ చేస్తా ఉన్నాను కొన్ని రోజుల నుంచి, ఈ రోజు ఎంటైర్ ప్రైస్ యాక్షన్ సో మీరు చూడొచ్చు అనమాట అండి. గ్యాప్ డౌన్ అండ్ ఇమ్మీడియట్ వండర్ఫుల్ బౌన్స్ అనమాట అండి. అండ్ ఇమ్మీడియట్ రిజెక్షన్ అండ్ ఇమ్మీడియట్ అగైన్ బౌన్స్ అనమాట అండి. క్రేజీ వాల్టైలిటీ అనమాట అండి. సో ఇంట్రాడేలో 2-3 టైమ్స్ అప్ అండ్ డౌన్ మూవ్స్ అని మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో ఏదైతే జోన్స్ నేను డ్రా చేయడం జరిగిందో, ఏవైతే జోన్స్ మీకు కొన్ని రోజుల క్రితమే నేను చెప్పడం జరిగింది, ట్రెండ్ లైన్స్ మధ్యలోనే బ్యాంక్ నిఫ్టీ ఎంటైర్ ప్రైస్ యాక్షన్ అనేది ఉందన్నమాట అండి. సో 50 to 200 బ్రేక్ అవ్వట్లేదండి కిందనే, అదేవిధంగా 50 to 700 కూడా పైన బ్రేక్ అవ్వట్లేదు. అయితే ఈరోజు అటెంప్ట్ అయితే జరిగిందనమాట అండి. సో జరిగింది కానీ మళ్ళీ అది సస్టైన్ అవ్వలేదు. సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది సెషన్ రైట్ 2:30 తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చేయడం జరిగిందనమాట అండి. బట్ మోస్ట్ లైక్లీ అనమాట అండి ఇది బ్రేక్అవుట్ అవ్వి రేపు సో సమ్వేర్ ఇక్కడ స్టార్టింగ్ ఓపెనింగ్ వస్తే కనుక రేపు డెఫినెట్గా సో 53,000 వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట అండి. ప్రైస్ యాక్షన్ బట్టి చెప్తున్నాను అనమాట అండి. దెర్ ఈజ్ మోర్ ప్రాబబిలిటీ అనమాట అండి. సో యుఎస్ఓ నుంచి గ్లోబల్ మార్కెట్స్ ఏమి సర్ప్రైజ్ ఇవ్వకపోతే కరెంట్ ప్రైస్ యాక్షన్ డెవలప్ అవుతున్న దాన్ని బట్టి సినారో బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రైట్ సో క్లియర్ కట్గా సో కొత్త హై అనేది సో రీసెంట్ ఈ వీక్లో కొత్త హై రిజిస్టర్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. సో 53,000 మేబీ వెళ్తుందేమో చూద్దాం అనమాట అండి. అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. లెటర్స్ సి ఏం జరుగుతుందో చూద్దాం అనమాట అండి. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం నిఫ్టీ ఉన్నంత స్ట్రాంగ్గా లేదనమాట అండి. సో ఈవెన్ దో ఇట్స్ బుల్లిష్ క్యాండిల్ బట్ స్టిల్ ఓన్లీ విత్ ఇన్ ద రేంజ్ మాత్రమే ఉన్నమాట అండి. ఇంకా లైఫ్ టైమ్ హై నుంచి చాలా కిందే ఉండడం అనేది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. రైట్. అండ్ కమింగ్ టు ఇనిషియేషన్స్ పార్టిసిపేషన్ చూస్తే కనుక సో డేటా అప్డేట్ అయిందో లేదో ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట అండి. సో ప్రీవియస్ డేటా మీరు చూస్తే 16th జూలై డేటా 1200 ఎఫ్ఐఎస్ బై చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ సర్ప్రైజింగ్లీ హైలో బై చేస్తూ ఉంటారు, లోలో సెల్ చేస్తున్నారు. సో ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియో అనమాట అండి. లెటర్స్ సి. సో ఎఫ్ఐఎస్ అయితే మాత్రం కొంచెం బయింగ్ చేశారన్నమాట అండి. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 35 నిఫ్టీ 50లో అడ్వాన్సెస్, నిఫ్టీ 500లో మాత్రం సో అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఇక్కడ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ ఏదైతే ఉందో అందులో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఉందని మీరు క్లియర్గా విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. ఇక్కడ మనం దీన్ని బట్టి అర్థమవుతుంది కదండి. వేరే నిఫ్టీ 50 మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందని మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట అండి. రైట్. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో టాటా కమ్యూనికేషన్స్ డిక్లేర్డ్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్, పాలీక్యాప్ ఫ్లాట్ రిజల్ట్స్ అనమాట అండి. హ్యావెల్స్ వండర్ఫుల్ జంప్ అనమాట అండి, రెవెన్యూ అండ్ ప్యాడ్. సో మంచి రిజల్ట్స్ అనేవి ఇక్కడ రావడం జరిగిందనమాట అండి. రైట్. సో ఈ విధంగా సో చాలా కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ కమింగ్ అవుట్ అనమాట అండి. సో ఏషియన్ పెయింట్స్ రైట్ సో ప్రాఫిట్స్ కొంచెం తగ్గినాయి అనమాట అండి. బట్ ఓకే సో ప్రాఫిట్స్ అనేవి కొంచెం తగ్గడం జరిగింది. ఎల్ఎన్టీ మైండ్రీ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ అనమాట అండి. సో ఎలికాన్ ఇంజనీరింగ్ కూడా బాగానే రావడం జరిగింది. రైట్. సో ఓవరాల్గా రిజల్ట్ సీజన్ అయితే గోయింగ్ గుడ్ అనమాట అండి. జస్టైల్ మంచి ప్రాఫిట్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్
500 crores ప్లస్ ప్రాఫిట్ అనేది ఇన్కమ్, రైట్? ఫ్యాట్ అయితే కూడా బాగా ఇంప్రూవ్ అయిందనమాట అండి. ఓకే, సో ఓవరాల్గా థింగ్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్ అనమాట అండి. సో రిజల్ట్ సీజన్ పరంగా అండ్ నేను చెప్తా వస్తున్నాను చాలా కాలంగా. సో మీరు ఎక్కడ చూసినా కానీ, న్యూస్ పేపర్ కానీ ఏదైనా చదివినా, ఎక్కడ చూసినా మీరు అంతా కూడా లైక్ ఇండస్ట్రీలు అందరూ క్యాపెక్స్ గురించి అంటే ఎక్స్పాన్షన్ గురించి ఇది ఇది మిస్సింగ్ అనమాట ఇండియాలో చాలా కాలంగా. సో ఈ కైండ్ ఆఫ్ వాతావరణం లేదనమాట అండి. బట్ ఎప్పుడైతే కార్పొరేట్ రేట్లు ట్యాక్సెస్ తగ్గించడం జరిగిందో దాని తర్వాత సెంటిమెంట్ కొంచెం రివైవ్ అయిందనమాట అండి. సో అంటే లైక్ ఎక్స్పాన్షన్ గురించి, కొత్త యూనిట్స్ సెటప్ చేయడం గురించి, సో ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట అండి. సో ఓవరాల్గా సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో విచ్ ఇస్ ఎ గుడ్ సైన్, మన ఎకానమీ ఎక్స్పాన్షనరీగా ఉందనడానికి అదొక ఇండికేషన్ అనమాట అండి. ఓకే, అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక వన్స్ అగైన్ ఐటీ అనేది నేను చాలా కాలంగా చెప్తా వస్తున్నాను కదండి. ఐటీ, బ్యాంక్ నిఫ్టీ రెండు వాల్యుయేషన్ బాగున్నాయని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం కదా. సో ఐటీ అనేది న్యూ లైఫ్ టైం ఈ రోజు రిజిస్టర్ అవడం జరిగింది. అండ్ ప్రీవియస్గా కూడా నేను షేర్ చేయడం జరిగింది. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కంప్లీట్ చేయడం జరిగింది అని చెప్పి నేను చెప్పాను కదండి. సో ఐటీ ప్యాక్ ఈస్ డూయింగ్ రియల్లీ గుడ్ అనమాట అండి. ఈరోజు ఆ సెక్టర్ 2% పెరిగింది. సో రిమైనింగ్ పెద్దగా లేవన్నమాట అండి. మీడియా వీ కెన్ నెగ్లెక్ట్ అనమాట అండి. 3% మీడియా పడింది. అండ్ లుక్ ఎట్ ది స్మాల్ క్యాప్స్ అండర్ ప్రెషర్ అనమాట అండి. సో ఐ థింక్ మొన్న లైవ్ స్టైల్లో కూడా నేను షేర్ చేయడం జరిగింది. స్మాల్ క్యాప్ వర్సెస్ నిఫ్టీ రేషియో, ఆ రేషియో అడ్జస్ట్ అవ్వాలంటే స్మాల్ క్యాప్స్ పడాలి, నిఫ్టీ పెరగాలి, రైట్? ఈ రెండాట్లో ఏదో ఒకటి జరగాలి. రెండు ప్యారల్గా జరిగితే ఓకే, సో వెల్ అండ్ గుడ్. రేషియో తొందరగా నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అండి. ఓకే, స్మాల్ క్యాప్ ఈరోజు 1.2% దాకా సో పడడం జరిగిందనమాట. అంటే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అహెడ్ ఆఫ్ ది బడ్జెట్ ఇండియా విక్స్ కొంచెం స్లోగా రైజ్ అవుతుంది. ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ కన్సల్టేషన్, మనం డబ్ల్యూ టైప్ ఆఫ్ ఫార్మేషన్ మనం చూస్తున్నాం అనమాట అండి. బ్రేక్అవుట్ అయితే కనుక విక్స్ కొంచెం షూటప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట అండి. సో ఈరోజు అయితే అరౌండ్ 2% దాకా పెరగడం జరిగింది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ మీరు చూస్తే కనుక డౌ జోన్స్ పెరిగింది అండ్ సో నాస్డాక్ బాగా పడిపోవడం జరిగిందనమాట అండి, రైట్? డౌ జోన్స్ ఇండస్ట్రీలో మాత్రం వండర్ఫుల్గా దూసుకుపోతుంది అనమాట అండి. అయితే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదండి. అక్కడ సెమీ కండక్టర్ సంబంధించి కొంచెం ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో బైడెన్ గారు, ట్రంప్ గారు, వాళ్ళకి కొంచెం కామెంటరీ సో సెమీ కండక్టర్ వాటి మీద సరిగ్గా లేదన్నమాట అండి. సో కామెంటరీ ఎప్పుడైతే సరిగ్గా లేదో కొన్ని స్టాక్స్ నెగిటివ్గా రియాక్ట్ అని చాలా పడిపోవడం జరిగింది. దాని ఇంపాక్ట్ ఇక్కడ ఈ ఇండిసెస్లో కనిపిస్తుంది. ఎక్కువగా టెక్ స్టాక్స్ రిలేటెడ్ ఇండెక్స్ కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో నాస్డాక్లో ఆ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట అండి. ఈవెన్ S&P కూడా కొంచెం స్లైట్గా తగ్గడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చండి. అయితే డాక్స్ యూరోప్ ఇండెక్స్ మాత్రం డూయింగ్ ఫ్లాట్ అనమాట అండి. సో ఫ్లాట్గా ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈరోజు నైట్ ఎలా ఉంటాయి, ఓవర్ కమింగ్ డేస్లో ఎలా డెవలప్మెంట్స్ ఉంటాయనేది విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. సెక్టర్స్ కొంచెం ఫోకస్ చేయండి, కొంచెం ఇండివిజువల్గా స్టడీ చేయండి. ప్రస్తుతానికి అయితే ఐటీ సెక్టర్ బాగున్నట్టుగా మీరు క్లియర్గా చూడొచ్చు కదా. సో చార్ట్ పరంగా టెక్నికల్గా బ్రేక్అవుట్ వచ్చింది. అవుట్ పర్ఫార్మెన్స్ ఐటీ స్టాక్స్లో కూడా కనిపిస్తుంది కాబట్టి సో నెక్స్ట్ ఒకవేళ ఏదైనా లెగ్ ఆఫ్ ర్యాలీ వస్తే కనుక సో ఐటీ ఈజ్ గోయింగ్ టు లీడ్ అన్నట్టుగా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్, రైట్? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.